ఇప్పుడు మనం ఆ చీకటి అడవిలో దాగిన చివరి భాగంలోకి అడుగు పెడుతున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కథ కేవలం ఒక నిర్ధారిత సంఘటన మాత్రమే కాదు. ఇప్పటి వరకు మనం విన్నది, చూసింది అంతా కేవలం దొరికిన ఒక కెమెరా ఫుటేజ్, కొన్ని విరిగిపోయిన ఆడియో క్లిప్స్. అవును, ఇవి కొన్ని రికార్డింగ్స్, స్థానికులు చెప్పుకునే కథలు, ఇంకా చెప్పాలంటే కొన్ని ఊహలు, కల్పితాలతో బయటపడిన ఒక ఫిల్టర్డ్, ఫైనలైజ్డ్ వర్షన్ మాత్రమే. ఆ చీకటి అడవిలో మాయమైన ఆ ముగ్గురమ్మాయిలకు అసలు నిజంగా ఏమైంది అన్నది తెలుసుకోవడానికి వాళ్ళు వదిలి వెళ్లిన ఆధారాలను ఇప్పుడు మనం చాలా లోతుగా పరిశీలిద్దాం. సెక్షన్ 1, ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ క్లూస్. అసలు ఈ రికార్డింగ్స్ ఎక్కడ దొరికాయి, వాటి వెనుకున్న భౌతిక ఆధారాలేంటి అనేదిప్పుడే తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనిస్తే ఒక విచిత్రమైన విషయం కనిపిస్తుంది. ఒకవైపు చూస్తేమో అఫీషియల్ పోలీస్ రిపోర్ట్, రీసెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ అక్కడ ఎలాంటి ఆధారాలు లేవని తేల్చేసింది. కాని స్థానికులు చెప్పే కథలు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. వాళ్ళ మాటల ప్రకారం ఆ అడవిలోని మట్టిలో కూరుకుపోయి ఎవరో విసిరికొట్టినట్టుగా ఉన్న బెత్ క్యామ్ రికార్డర్ వాళ్ళకు దొరికింది. అక్కడి స్థానికులు చెప్పిన కథలలోంచి బయటపడిన కొన్ని భయానకమైన మాటలివి. ఈ ఫైనల్ చాప్టర్లో ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలన్నీ ఆ రికార్డర్లోంచే తీసుకున్నవే. ఆ రికార్డర్లో వాళ్లకు దొరికిన ఆధారాలు చూస్తే నిజంగా వెన్నును భయంతో వణికిస్తాయి. ఎందుకో తెలియదుగాని ఈ చివరి చాప్టర్లో, అంటే ఆ కథ ఎండింగ్లో జరిగిన సంఘటనలు మాత్రమే ఆ క్యామ్ రికార్డర్లో చాలా వింతగా రికార్డయ్యాయి. కొన్ని మాటలు సగం సగం, డిస్టార్టెడ్ వాయిసెస్, చాలా డిస్టర్బెన్సెస్, రాత్రి కటిక చీకట్లో పరిగెత్తుతూ తీసిన రికార్డింగ్స్, కొన్నిసార్లు కేవలం అరుపులు, కేకలు మాత్రమే. కెమెరా కింద పడిపోయినప్పుడు రికార్డైతే ఎలా ఉంటుందో అచ్చం అలాగే. ఇంక భయంతో కూడిన బరువైన ఊపిరి శబ్దాలు అందులో రికార్డయ్యాయి. ఇందులో అత్యంత విచిత్రమైన విషయమేంటంటే, ఒక వీడియోలో స్టెఫనీ గంటల తరబడి కెమెరా వైపు ఏమీ మాట్లాడకుండా ఒక డెడ్ స్టేర్తో అలాగే చూస్తూ ఉండిపోయింది. అది కూడా బ్యాటరీ పూర్తిగా అయిపోయేంతవరకు. మరోవైపు బెత్ ఏడవడం, స్టెఫనీ ఆ కెమెరాలో అలాగే చూస్తూ, రాత్రంతా నటాషా, బెత్ నిద్రపోతున్నప్పుడు వాళ్లను రికార్డ్ చేస్తూ ఉండడం. ఇలాంటి అర్థం కాని సగం సగం ఎవిడెన్సెస్ ఉన్న రికార్డింగ్స్ మాత్రమే ఆ అడవిలో దొరికాయి. ఎక్కడ చూసినా వాయిస్ డిస్టార్షన్, భయపెట్టే బ్యాక్గ్రౌండ్ స్టాటిక్. కానీ అంత డిస్టర్బెన్స్లో కూడా అందులో కొన్ని మాటలు మాత్రం చాలా క్లియర్గా వినిపించాయి. అవి నిజంగా చాలా భయంకరంగా ఉన్నాయి. సెక్షన్ 2, వాయిసెస్ హర్డ్ ఇన్ ద డార్క్. ఆ దట్టమైన అడవిలో ఆ రాత్రి వారు రికార్డ్ చేసిన కొన్ని మాటలు అంతుచిక్కని రహస్యాలను మన ముందుకు తీసుకొచ్చాయి. మరి ఆ చీకటిలో వాళ్లకు వినిపించింది ఏంటో ఇప్పుడొకసారి చూద్దాం. ఆడియో లాగ్ని ఒక్కసారి మనం ఊహించుకుంటే నటాషా ప్రాణభయంతో వణుకుతూ అన్న మాటలివి. స్టెఫనీ, మనమిక్కడ ఉండకూడదు, అది మనల్ని చూస్తోంది. బెత్, బెత్, లేదు అది బెత్ కాడు, వదిలే, మనం వెనక్కెళ్ళిపోదాం. మేం ముగ్గురం కాదు. ఇది స్టెఫనీ రికార్డ్ చేసిన చివరి వీడియోలో వినిపించిన ఒక భయంకరమైన మాట. మిస్ అయిన ఆ ముగ్గురు అమ్మాయిలు, అంటే స్టెఫనీ, నటాషా అలాగే బెత్. అప్పటి వరకు ఆ అడవిలో వాళ్ళు ముగ్గురే ఉన్నారని అందరూ అనుకున్నారు. కాని ఆ చీకట్లో వాళ్లతో పాటు మరొకటి కూడా ఉందనే ఒక షాకింగ్ నిజం ఈ మాటతో బయటపడింది. అంతకంటే అత్యంత భయంకరమైన వాక్యం ఆ రికార్డింగ్స్లో మరొకటుంది. అదేంటంటే, నేను తిరిగి రాలేదు. అసలు ఈ ఒక్క మాట ఈ మొత్తం కథకి ఎంత భయంకరమైన పునాది వేసిందో మనం ముందు ముందు చూద్దాం. ఇప్పుడు మనం అస్సలైన కథలోకి వెళ్దాం. సెక్షన్ 3, ఫైనల్ నైట్ ఇన్ ద ఫారెస్ట్. అసలు ఆ ఆఖరి రాత్రి అక్కడ ఏం జరిగింది? నటాషా మరియు స్టెఫనీ ఆ టెంట్లో గడిపిన ఆ భయంకరమైన రాత్రిని దొరికిన ఫుటేజ్ ఆధారంగా ఇప్పుడు ఒక క్రమంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. స్టెఫనీ వెనుకున్న ఆ నల్లటి షాడోలాంటి ఆకారం చూసి నటాషా వణికిపోయింది. ఆమె మనసులో భయంతో పాటు ఎన్నో ఆలోచనలు. ఆ రాత్రికి వాళ్లు అక్కడే టెంట్ దగ్గర గడిపి మరుసటి రోజు ఉదయం దీని గురించి మాట్లాడుకుందామని నిర్ణయించుకున్నారు. కాని స్టెఫనీ ఎందుకో ఏమీ స్పందించకుండా ఏదో ఒకటి త్వరగా చెయ్యాలని నటాషా వైపు చూస్తూ మనం అని అనేసరికి నటాషా ఆ మాటను కట్చేసి మనం తిరిగి మొదటగా ఈ సంఘటనలు స్టార్ట్ అయిన ప్రదేశానికి వెళ్ళాలి అని చెప్పింది. అంటే పార్ట్ 1లో స్టెఫనీకి కనిపించిన ఆ స్టిక్స్తో చెట్టుకు వేసిన వింత సింబల్స్ ఉన్న చోటికి. అలా అనుకుని ఇద్దరు టెంట్లోకి వెళ్లి పడుకున్నారు. అలా పడుకున్న కొద్ది సమయం తర్వాత అర్ధరాత్రి 1 గంటకి ఆ టెంటు దగ్గర జరిగిన విధ్వంసం ఒక భయంకరమైన సీక్వెన్స్లో జరిగింది. మొదట
చీకటిలో ఎవరో టెంట్ వైపు చాలా వేగంగా పరిగెత్తుకొస్తున్న అడుగుల శబ్దం వినిపించింది. స్టెఫనీ, నటాషా అది విని ప్రాణభయంతో లేచి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సరిగ్గా 2 గంటలకి చిన్నపిల్లలు టెంట్ చుట్టూ ఆడుకుంటున్నట్టు, టెంట్ని లాగుతున్నట్టు నవ్వుల శబ్దాలు వినిపించాయి. వణుకుతూ ఇద్దరూ ఒకరినొకరు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అకస్మాత్తుగా అడవి మొత్తం అమాంతం డెడ్ సైలెంట్ అయిపోయింది. కనీసం గాలి చప్పుడు కూడా లేదు. ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ చివరగా ఒక పెద్ద శబ్దంతో ఆ టెంట్తో పాటు స్టెఫనీ, నటాషాలను గాలిలోకి పైకి లేపి అలా హఠాత్తుగా కింద పడగానే టెంటు బయటకొచ్చి చుట్టూ చూసి భయంతోటి ఆశ్చర్యపోయారు. అప్పుడు నటాషా, ఏంటిది? ఇక్కడ ఏం జరుగుతోంది? నేనసలు నమ్మలేకపోతున్నా అని అరిచింది. దానికి స్టెఫనీ చాలా నిస్సహాయంగా, నేను ముందే చెప్పానుగదా మనమందరం చస్తామని అంది. నటాషా, మనమిక్కడికి ఎలా వచ్చాము? ఇది నిజం కాదు. స్టెఫనీ, మనమిక్కడ ఉండకూడదు అని భయపడుతుంటే స్టెఫనీ, అది మనల్ని చూస్తోంది అంది. అలాంటి గందరగోళ పరిస్థితిలో వాళ్లకొక భయంకరమైన విషయం అర్థమైంది. వాళ్ళు టెంట్లోకి వెళ్లే ముందు ఎక్కడికి వెళ్ళాలి అని మాట్లాడుకున్నారో సరిగ్గా అక్కడికే వచ్చారు. అదే పార్ట్ 1లో చూసిన ఆ శపించబడిన చెట్టు, ఆ వింత ఆకార సింబల్స్ ఉన్న ప్రదేశానికి. లిటరలీ ఇది భౌతిక శాస్త్రానికి అందని ఒక వింతైన సంఘటన అని చెప్పాలి. ఆ గందరగోళం, ఆ భయం మధ్యలో అడవి లోపలి చీకటి చెట్ల నుండి బెత్ అరుస్తున్న వాయిస్ వాళ్ళకి వినిపించింది. స్టాఫ్, నన్ను వదిలి వెళ్లకు, నన్ను కాపాడు, స్టాఫ్ స్టాఫ్. ఆ ప్రాణభయంతో కూడిన అరుపులు వినగానే స్టెఫనీ వెంకనే, బెత్ బెత్, లేదు నేను వస్తున్నా అని అరుస్తూ నటాషా ఆపుతున్నా కూడా వినకుండా స్టెఫ్నీ ఆ చీకటి అడవిలోకి వేగంగా పరిగెత్తింది. నటాషా వెంటనే టెంట్లోకి వెళ్లి కెమెరా తీసుకుని బయటకు వచ్చి స్టెఫనీని వెతకడం మొదలుపెట్టింది. ఇదంతా ఆన్లో ఉన్న ఆ క్యామ్ రికార్డర్లోని రికార్డయింది. నటాషా భయంగా అక్కడికి వెళ్లి చూసేసరికి ఆమె గుండె ఆగిపోయినంత పనయింది. స్టెఫనీ ఏదో నల్లగా చాలా భయంకరమైన షాడోలాంటి రూపంలో ఉన్న ఆకారం చేయి పట్టుకుని నిలబడింది. నవ్వుతూ నటాషా వైపు తిరిగి, బెత్తు పిలుస్తోందిరా నటాషా అని పిలిచింది. ఆ దృశ్యం చూసి నటాషా, అది బెత్ కాదు, వదిలే, మనం వెనక్కెళ్ళిపోదాం అని అరుస్తూ స్టెఫనీ చేయి గట్టిగా పట్టుకుని లాగి పరిగెత్తడం మొదలుపెట్టింది. అలా టెంట్ వైపు గుడ్డిగా పరిగెత్తుతూ ఆ చీకటిలో కింద పడిపోయింది. కింద పడిపోయి తన కెమెరా తీసుకుని స్టెఫనీ ఎక్కడుందా అని వెతకడానికి చూసేసరికి ఆమె చేతినిండా రక్తం. భయపడి పక్కకి చూసింది. అక్కడ ఒక తెగిపడిన చెయ్యి తన పక్కన పడుంది. అంటే ఇందాకట్నించి నటాషా చెయ్యి పట్టుకుని లాక్కొచ్చింది స్టెఫనీని కాదా? ఆ భయంలో నటాషా కెమెరా అక్కడే వదిలేసి లేచి పిచ్చిదానిలా పరిగెత్తడం మొదలుపెట్టింది. చాలా సమయం తర్వాత వణుకుతూ తన కెమెరా వెతుకుతూ మళ్లీ అదే ప్లేస్కి తిరిగొచ్చింది. అక్కడ అస్సలు ఏమీ జరగలేదన్నట్టు అంత ప్రశాంతంగా ఉండడం చూసి నటాషా ఆలోచించకుండా టెంట్ వైపు పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆ కటిక చీకటిలో చిన్న కెమెరా లైట్తో చివరికి టెంట్లోకి చేరుకుంది. భయంతో తన వైపు కెమెరా తిప్పుకుని రికార్డింగ్ చేయడం మొదలుపెట్టింది. అప్పుడు టెంట్లో నటాషా వెనుక ఏదో నల్లటి ఆకారం నిలబడి ఉన్నట్టు ఆమెకనిపించింది. కెమెరా లైట్ వేసి చూసి నటాషా, స్టెఫనీ అని పిలవగానే స్టెఫనీ, నేను తిరిగి రాలేదు అని చెప్తూనే నటాషా మెడను విరిచివేసింది. ఆ వెంటనే అడవి అంతటా ప్రతిధ్వనించేలా స్టెఫనీ యొక్క వికృతమైన దెయ్యపు నవ్వు మాత్రమే అక్కడ రికార్డయింది. సెక్షన్ 4 స్ట్రేంజ్ షేప్స్ అండ్ థియరీస్. ఇలాంటి అంతుచిక్కని సంఘటనలు జరిగిన తర్వాత సహజంగానే మనకు అనేక ప్రశ్నలొస్తాయి కదా. అసలు ఆ వింత ఆకారాలు ఏంటి? దీని వెనక ఉన్న సిద్ధాంతాలు ఏంటి? ఈ ఫుటేజ్ని విశ్లేషించిన నిపుణులు చెప్పిన ఒక పాపులర్ సింబల్ థియరీని మనమిక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మొత్తం విషాదానికి మూలకారణం ఒక చిన్న ప్రాంక్ అని ఈ థియరీ చెబుతోంది. ఫస్ట్ పార్ట్ ఫుటేజ్లో గమనిస్తే స్టెఫనీ మరియు బెత్ సరదాగా ఆ చెట్లకు కట్టి ఉన్న వింత సింబల్స్ని తాకారు. కాని వాళ్లకి తెలియకుండానే ఎన్నో శతాబ్దాలుగా ఆ అడవిలో నిద్రపోతున్న ప్రాచీన అతీంద్రియ శక్తులను వాళ్లు నిద్రలేపారు. ఆ ఒక్క అమాయకపు చర్యే వారి ప్రాణాలకు ఉరితాడుగా మారింది. ఆ అతీంద్రియ శక్తులో నిద్రలేచిన తర్వాత ఈ విధ్వంసం ఒక నిర్దిష్ట క్రమంలో జరిగింది. ముందుగా బెత్ ఎటువంటి ఆనవాలు లేకుండా అదృశ్యమైపోయింది. ఆ తర్వాత రెండవ దశలో స్టెఫనీని ఏదో ఒక అదృశ్య శక్తి పూర్తిగా ఆవహించింది. ఇక మూడవ మరియు చివరి దశలో ఒంటరిగా మిగిలిపోయిన నటాషాను ఆ అడవి పూర్తిగా కబళించేసింది. అక్కడి స్థానికులు ఒక వింతైన విషయం చెప్తారు. బ్లాక్ హిల్స్ అడవిలో కొన్ని ప్రాంతాలు అన్నీ ఒకేలా కనిపిస్తాయట. అక్కడికి వెళ్లిన వాళ్లు దారి తప్పి ఎంత తిరిగినా మళ్ళీ అదే చోటికొస్తారు.
ఆ అడవి వాళ్ళని ఎప్పటికీ బయటికి రానివ్వదు అని వాళ్ళు గట్టిగా నమ్ముతారు. సెక్షన్ 5 అన్సాల్వ్డ్ మిస్టరీ. ఈ మొత్తం మిస్టరీలో అత్యంత భయపెట్టే సాక్ష్యమేదైనా ఉందంటే అది ఆ ఆడియో రికార్డర్లోని చివరి 10 సెకండ్ల రికార్డింగ్ మాత్రమే. ఆ ఆఖరి క్షణాల్లో రికార్డైన ఆ శబ్దాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ చివరి 10 సెకండ్లల్లో నటాషా వణుకుతున్న గొంతుతో ఇది నువ్వు కాదు అని అంటుంది. ఆ మాట పూర్తి కాకముందే ఒకేసారి అనేక దెయ్యాల స్వరాలు ఏకమై విపరీతమైన గ్లిచ్ మరియు స్టాటిక్ శబ్దాల మధ్య మేము ఇక్కడే ఉన్నాం అని అంటున్నాయి. అసలా స్వరాలు ఎవరివో, అక్కడ ఎన్ని ఉన్నాయో కనుక్కోవడం నిజంగా అసాధ్యం. దీనికి ఇప్పటికీ సరైన వివరణ లేదు. ఈ వాక్యం ఆ రికార్డింగ్స్లో ఎప్పటికీ ఒక పీడకలలా మిగిలిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రికార్డింగ్స్ అన్నీ జాగ్రత్తగా గమనిస్తే ఆ రాత్రి స్టెఫనీ అందరికంటే ఎక్కువసేపు బ్రతికున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అవి వింటుంటే ఖచ్చితంగా స్టెఫనీ వాయిస్ లాగే అనిపించాయి. మొత్తం కేసును మనం జాగ్రత్తగా విశ్లేషిస్తే ఇందులో గమనించాల్సిన 5 ముఖ్యమైన పాయింట్లున్నాయి. పాయింట్ నంబర్ 1. ఈ కథ ఎక్కడైతే మొదలైందో సరిగ్గా మళ్ళీ అదే ప్రదేశంలో ముగిసింది. పాయింట్ నంబర్ 2. దీనికి కారణం పార్ట్ 1లో స్టెఫనీ మరియు బెత్ ఆ శపించబడిన చెట్టుకు కట్టిన సింబల్స్ను తాకడం. పాయింట్ 3. అందుకే మొదట బెత్ మాయమైంది. బెత్ మిస్సింగ్ సమాచారం ఎవ్వరికీ తెలియదు. అందుకే ఈ కథలో ఆమె గురించి ఎలాంటి వివరాలు లేవు. పాయింట్ 4. టెంట్లోంచి స్టెఫనీ బయటకు వెళ్ళినప్పుడు ఆమెను ఏదో భయంకరమైన తెలియని శక్తి ఆవహించింది. పాయింట్ 5. ఈ నల్లటి అడవిలోకి వచ్చినవాళ్లు ఇప్పటివరకు ఎవ్వరూ ప్రాణాలతో బయటపడలేదు. ఆ చీకటి అడవి చివరికి నటాషాను కూడా బలి తీసుకుంది. ఇన్ని రికార్డింగ్స్, ఇన్ని సంఘటనలు జరిగినప్పటికీ 2009 నాటి అఫీషియల్ రిపోర్ట్ చెప్తున్న నిజాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఎటువంటి భౌతిక ఆధారాలు దొరకలేదని, ఆ అమ్మాయిల శరీరాలు అసలు కనిపించలేదని ఆ రిపోర్ట్ తేల్చి చెప్పేసింది. అసలు ఈ సంఘటనలు జరిగినట్టు ఎటువంటి అధికారిక నిర్ధారణ లేదు. ఈ కేసు ఇప్పటికీ పూర్తిగా అన్సాల్వ్డ్గానే మిగిలిపోయింది. ఈ శూన్యమే మనల్ని మరింత భయభ్రాంతులకు గురిచేస్తుంది. కొంతమంది స్థానికులు చెబుతారు ఇదంతా కేవలం ఒక కథ మాత్రమే అని. కాని మరికొందరు భయంతో చెబుతారు ఆ అడవిలో ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయని. ఈ మొత్తం ఆధారాలను విశ్లేషించిన తర్వాత మన మనస్సులో ఒక బలమైన ప్రశ్న మిగిలిపోతుంది. అసలు 2009లో ఆ బ్లాక్ హిల్స్ ఫారెస్టులో జరిగిన ఈ భయానక సంఘటన నిజమా, లేక కేవలం ఒక కల్పిత కథా? ఆ అడవిలో మిగిలిపోయిన ఆ దెయ్యాల స్వరాలు మాత్రం ఈనాటికి ఆ చీకటిలో సమాధానం దొరకని ఒక రహస్యంగానే ఉండిపోయాయి. మరి అసలు నిజమేమై ఉంటుందో మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి.